6వ అధ్యాయం మనం మార్చి చదువుకుంటాం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. And they that have believing masters, let them not despise them, because they are brethren, but rather do them service, because they are faithful and beloved, partakers of the benefit. These things teach and exhort. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధమును అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎల్లా He is proud, knowing nothing, but dawdling about questions, stripes of words, whereof cometh envy, strife, railings, evil surmisings. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. But godliness with contentment is great gain. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. But they that have will be rich fall into temptation and a snare, and of many foolish and hurtful lusts, which drown men in destruction and perdition. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. I give thee charge in the sight of God, who quickeneth all things, before Christ Jesus, who before Pontius Pilate witnessed a good confession. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Which in his times he shall show who is the blessed and only potentate, the King of kings and the Lord of lords. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. Charge to them that are rich in the world, that they be not high-minded, nor trust in uncertain riches, but in the living God, who giveth us richly all things to enjoy. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనం గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. మన ప్రేమ కలిగిన జీవం కలిగిన దేవుడు ఈ రాత్రికాల సమయం ధ్యానం కొరకై చదవబడిన లేఖన భాగాన్ని దీవించును గాక. Thank you for praying for my ministry in Kolhapur last week. గడిచిన వారం కోల్హాపూర్లో నా పరిచయ కొరకై మీరు చేసిన ప్రార్థన బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Last Thursday to Sunday I was in Kolhapur in Maharashtra. పోయిన బేస్తవారం నుండి ఆదివారం వరకు మహారాష్ట్రలోని కోల్హాపూర్లో నేను ఉంటూ వచ్చినాను. God willing, tomorrow morning I am going to Bangalore. దేవుని చిత్తం అయితే రేపు ఉదయం బెంగళూరుకు వెళ్తాను. I'll come back on Monday. మరలా సోమవారం తిరిగి వస్తాను. Wednesday I have Bible study in Baraka in Neredmed Crossroads. బుధవారము బెరాకా నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో బైబిల్ పట్టణం కలిగి ఉంటాను. And Thursday I will come here, God willing. ప్రభు చిత్తం అయితే వచ్చే గురువారం ఇక్కడికి వస్తాను. And again Friday morning, that is on 25th, I go to Mysore. తర్వాత మరలా శుక్రవారం ఉదయం 25వ తారీఖు మరలా నేను మైసూరుకి వెళ్తాను. Return to Hyderabad on 28th night. 28వ తారీఖు రాత్రి మరలా హైదరాబాద్కు తిరిగి వస్తాను. I covet your prayers. కాబట్టి మీ యొక్క ప్రార్థనలు కోరుతా ఉన్నాను. Shall we look to the Lord in prayer for his guidance? ప్రభు యొక్క నడిపింపు కొరకై ప్రార్థనలు ప్రభు వైపు చూద్దాం. Loving heavenly Father,
ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, We thank you for your love and your care towards us. ప్రభా, మీరు మా విషయంలో చూపిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి, మీ పట్టింపును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Since we have begun these studies on 1 Timothy, thank you for your presence, thank you for enlightening, thank you for ministering thy word to our hearts and lives. ప్రభా, ఈ యొక్క బైబిల్ పఠనం 1 తిమోతి పైన ఆరంభించిన దినం నుంచి ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ, మీ సన్నిధిని ఉంచుతూ, మీ యొక్క వెలుగును దయచేస్తూ మా హృదయాలను మీరు దర్శిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Teach us how to behave ourselves in the house of the living God. ప్రభా, జీవం కలిగిన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో మాకు బోధించండి. Even tonight, thou may break thy word and distribute unto us. ప్రభా, ఈ రాత్రి కూడా నీ వాక్యాన్ని విరిచి మీరు మాకు వడ్డించమని We ప్రార్థిస్తున్నాం. acknowledge we are unworthy servants, unprofitable, full of limitations. ప్రభా, మేము అయోగ్యులమైన, నిష్ప్రయోజనమైన దాసులమని, ఎన్నో బలహీనతలను కలిగిన వారమని ఒప్పుకుంటా ఉన్నాం. But we claim Christ the power of God, Christ the wisdom of God to be our sufficiency. ప్రభా, క్రీస్తే మా యొక్క ఐశ్వర్యమును, మా సమృద్ధి అయి ఉన్నాడని మేము ఒప్పుకుంటా ఉన్నాం. Claiming thy victory over every device of the enemy, శత్రు యొక్క ప్రతి తలంపు పైన మీ యొక్క విజయాన్ని కోరుతా ఉన్నాం. and bring ourselves under the efficacy of your blood. మమ్మల్ని మీ యొక్క శక్తిగల రక్త ప్రోక్షణ కిందికి తీసుకొని వస్తూ And ఉంటున్నాం. ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. This chapter of 1 Timothy chapter 6 we have divided into 6 parts. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం 6 భాగాలుగా విభజిస్తూ వచ్చాం. First part, మొదటి భాగం వచ్చి first 2 verses. మొదటి 2 వచనాలు. The relationship between servant, master, master, servants. యజమానుడు దాసుడు, తర్వాత దాసుడు యజమానుడు కలిగి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు. Second part, రెండవ భాగము 3rd verse to 8th verse. 3 నుంచి 8 వచనాల వరకు. What is true godliness? What is false godliness? నిజమైన దైవభక్తి, అలాగే అసత్యమైన దైవభక్తి ఏంటో ఇక్కడ మనం చూస్తాం. Third part, 3వ భాగము 9 to 10. 9 నుంచి 10 వచనాల వరకు. Danger of love for more money and the result thereof. ధనాపేక్ష వలన కలిగేటటువంటి నష్టాలు, దాని యొక్క ఫలితం. Fourthly, 4వదిగా 11 to 16. 11 నుంచి 16 వరకు Paul's charge or commandment to Timothy. అపోస్తులైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరిక, ఆజ్ఞ. How he should be obedient to God as a man of God. ఒక దైవజనుడిగా ఏ విధంగా తను ఉండాలో అని పౌలు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నాడు. What he should flee from or forsake and what he should follow and appropriate in his life. ఏది తన జీవితంలో విడిచిపెట్టాలో, అంతేకాకుండా తన జీవితంలో ఏది వెంటాడాలో, అనుసరించాలో అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. Then తర్వాత మనం fifth చూస్తే part, 5వ భాగము 17 to 19, 17వ వచనం నుంచి 19వ వచనం వరకు we find Paul once again charged to Timothy in respect of riches, how to use riches properly. అలాగే పౌలు మరలా రెండవసారి తిమోతికి హెచ్చరిస్తా ఉన్నాడు, ధనం విషయంలో ఏ విధంగా దాన్ని ఉపయోగించాలని హెచ్చరికిస్తా He ఉన్నాడు. is charging Timothy to charge others in the church. సంఘంలో ఉన్నటువంటి వారు ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అని, ఏ విధంగా తిమోతి హెచ్చరించాలో అనేది పౌలు చెప్తా ఉన్నాడు. ఏ రీతిగా హెచ్చరించాలో తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా తిమోతి సంఘంలో ఉన్న వారికి హెచ్చరించాలి అనే విషయాన్ని తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నాడు. Then తర్వాత 20th verse to 21st verse. 20-21 వచనాలు 6వ భాగం చూస్తే Final words to Timothy. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్పినటువంటి చివరి మాటలు. I have shared many things up to verse 4 of the 4th part. 4వ భాగం వరకు అనేక విషయాలు మీకు ఇంతకు ముందే పంచుకుంటూ వచ్చినాను. Today we are going to see the 5th part, that is from 17 to 19, and the 6th part from verse 20 and 21. ఈ దినము 5వ భాగం 17 నుంచి 19 వరకు, 6వ భాగం 20-21 వచనాలు మనం చూస్తాం. What does the 5th part say? ఇక్కడ 5వ భాగం ఏం తెలియజేస్తా ఉంది? Verse 17, 17వ వచనం చూస్తే, charge them that are rich in this world
that they be not high-minded, nor trust in uncertain riches, but in the living God who giveth us richly all things. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. So Paul is supposed to charge, he is going to command people who are rich in this world. అపోస్తులైన పౌలు ఇహలోకంలో ధనవంతులైన వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. We have seen Ephesus was a very big city, a prosperous city. Many rich people are in that city. ఎఫెసీ పట్టణము చాలా గొప్ప పట్టణము, అంతేకాకుండా ఎంతో అభివృద్ధి చెందిన పట్టణం, ఎంతో మంది ధనవంతులు అక్కడ ఉన్నారు. We have seen it as the one of the wonders of the world that the temple at Diana, ప్రపంచ వింతలో ఒక వింత డయానా యొక్క దేవాలయం అక్కడ ఉంది. so many people used to come there అనేక మంది అక్కడికి వచ్చేవారు because of the temple and bring many riches from all over the world. అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని బట్టి వారు అనేక మంది ఐశ్వర్యాన్ని అక్కడ తీసుకొచ్చేవారు. So it was a city, prosperous city, having rich people. అది ఎంతో అభివృద్ధి చెందినటువంటి పట్టణము, ఎంతో మంది ధనవంతులు అక్కడ ఉన్నారు. So therefore Paul is telling Timothy, charge such rich people. కాబట్టి పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, అలాంటి వారిని హెచ్చరించమని చెప్తా ఉన్నాడు. What the rich people should do or do not do? ఈ యొక్క ధనవంతులు ఏం చేయాలి, ఏం చేయకూడదు? It says here, they may not be high-minded. వారు గర్విష్ఠులు కాక. Riches can make us proud and haughty. చూడండి, ఈ యొక్క ధనము మనల్ని అహంకారులుగా, గర్విష్ఠులుగా చేస్తూ ఉంది. We esteem high, very high because of our riches, what we have. మనం కలిగినటువంటి ధనాన్ని బట్టి మనల్ని మనం ఎంతో ఎక్కువ హెచ్చించుకుంటూ ఉంటాం. About our gold, about money, about our cars, about our houses, about our farm house, and our so many other things. మన యొక్క బంగారము, కారు, ఇల్లు, ఈ విధంగా పొలాలు, మనం కలిగిన వీటన్నిటిని బట్టి. We know about Nebuchadnezzar, how he took pride in the city of Babylon. నెబుకద్నెజర్ రాజు ఏ విధంగా ఆ యొక్క బబులోను పట్టణాన్ని బట్టి గర్విస్తూ వచ్చినాడో మీకు తెలుసు. This is the city, I have built it for my glory. నా మహిమ కొరకై నేను నిర్మించిన పట్టణం అని చెప్తూ వచ్చాడు. So God, it displeased God. దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చినాడు. That attitude displeased God. ఆ యొక్క వైఖరి దేవుణ్ణి సంతోషపరచలేదు. And we know God has punished him. దేవుడు ఆయన శిక్షిస్తూ వచ్చినాడు. He became like an animal, began to eat grass like an animal. ఒక జంతువులాగా మారి గడ్డిని తింటూ వచ్చాడు. Till he came to his senses, God went on punishing him. తను ఆ యొక్క జ్ఞానంలోనికి వచ్చేంత వరకు, ఎరిగేంత వరకు దేవుడు అతన్ని శిక్షించాడు. Why? Because of his pride. ఎందుకంటే తన యొక్క గర్వాన్ని బట్టి. Turn with me to Daniel chapter 4. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూడండి, verse 29 and 30. 29-30 వచనాలు. At the end of the 12 months, he walked in the palace of the kingdom of Babylon. The king spake and said, is not this great Babylon that I have built for the house of my kingdom by my might, of my power, and for the honor and of my majesty? 29-30 వచనాలు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. తనలో తాను అనుకున్నాడంట. When he saw the city of Babylon, by going over to his palace, he saw everything and took pride in it. ఆ యొక్క బబులోను పట్టణాన్నంతా చూసిన తర్వాత తన రాజనగర్లోకి వెళ్ళి దాన్ని బట్టి గర్విస్తూ వచ్చినాడు. So therefore God had to punish him. కాబట్టి దేవుడు అతన్ని శిక్షించాల్సి వచ్చింది. So therefore here Paul is telling to Timothy, కాబట్టి ఇక్కడ పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, charge the rich people, they may not be high minded. ధనవంతులు గర్విష్ఠులు కాకుండా ఉండాలని వారిని హెచ్చరించమని కోరుతూ వచ్చాడు. So we also, when God prospers us with money, and we should not take pride. దేవుడు మనల్ని కూడా ధనం చేత ఆశీర్వదించినప్పుడు మనం కూడా గర్వించకూడదు.
But what we should do also is mentioned here. అంతేకాకుండా మనం ఏం చేయాలో కూడా ఇక్కడ రాయబడుతూ Secondly, also వచ్చింది. it says, secondly, రెండవదిగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, nor trust in uncertain riches. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. They should not be high-minded. వారు గర్విష్ఠులు కాకూడదు. Secondly, రెండవదిగా they should not trust in uncertain riches. అస్థిరమైన ధనం నందు నమ్మిక ఉంచకూడదు. The riches of this world are uncertain. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము ధనము అస్థిరమైనది. Their value diminishes. వాటి యొక్క విలువ తగ్గిపోయేదిగా ఉంది. Their value will change. వాటి యొక్క విలువ మారేదిగా ఉంది. We know what is happening in our own country. మన దేశంలో కూడా ఏం జరుగుతా ఉందో మనకు తెలుసు. Because of the recession, because of the inflation, the currency money is being devalued. ఈ యొక్క రిసెషన్ వల్ల డబ్బు యొక్క వాల్యూ, రూపాయి యొక్క వాల్యూ తగ్గిపోతా ఉంది. 1,000 rupees, olden days, 40-50 years back, 1,000 rupees salary means a very big salary. 40-50 సంవత్సరాల క్రితం 1000 రూపాయల జీతం అంటే చాలా గొప్ప జీతం. But now even 1 lakh, 2 lakhs, it doesn't matter. చూడండి, ఈ దినాల్లో చూస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షలు కూడా విలువ లేదు. Money has no value. డబ్బుకు విలువ లేదు. So money are called uncertain riches. కాబట్టి ఈ యొక్క ధనము అస్థిరమైనటువంటి ధనం. So we should not trust in those uncertain riches. కాబట్టి అస్థిరమైనటువంటి ధనము యందు మనం నమ్మిక ఉంచకూడదు. I want you to refer to one Old Testament example in this matter. ఈ యొక్క సందర్భంలో పాత నిబంధనలో నుంచి ఒక ఉదాహరణ చూడాలని కోరుతా ఉన్నాను. Book of Genesis, ఆది కాండం chapter 47, 47వ అధ్యాయం from verse 13 onwards. 13వ వచనం నుంచి చూస్తాం. Genesis chapter 47 from verse 13 onwards. ఆది కాండము 47వ అధ్యాయం 13వ వచనం నుంచి. It happened in the days of Joseph when the famine broke out in Egypt. యోసేపు ఉన్నటువంటి దినాల్లో ఐగుప్తులో విస్తారమైనటువంటి ఈ యొక్క కరువు వచ్చిన సందర్భంలో జరిగిన సందర్భం ఇది. Verse 15. 15వ వచనం And చూడండి. when money failed in the land of Egypt and in the land of Canaan, all the Egyptians came unto Joseph and said, Give us bread, for why should we die in thy presence? For the money faileth. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యం వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమునందు మేమేలా చావలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. వ్యయమైనదా ఫెయిలింగ్. దే హావ్ మనీ బట్ దే డోంట్ హావ్ ఫుడ్. వారి దగ్గర డబ్బు ఉంది కానీ ఆహారం లేదు. వాట్ ఇస్ ద యూస్? దానివల్ల ఉపయోగం ఏంటి? క్యాన్ దే ఈట్ మనీ? వారు డబ్బును తినగలరా? నో, ఏమాత్రం తినలేరు. యు నో దోస్ ఆర్ ద డేస్ ఆఫ్ ఫామిన్. దేర్ వాస్ ఫామిన్ ఎవ్రీవేర్. ఆ దినాల్లో అక్కడ ఐగుప్తు దేశం అంతా విస్తారమైనటువంటి కరువు ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఈజిప్ట్, ఈవెన్ ఇన్ కనాన్ ఇట్ సేస్, యు నో ఇట్స్ హియర్. ఐగుప్తులో మాత్రమే కాదు, కనాన్లో కూడా కరువు ఉంది. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ద ల్యాండ్ ఆఫ్ కనాన్ ఫర్ ద కార్న్ విచ్ దే బాట్ అండ్ జోసెఫ్ బాట్ ద మనీ ఇంటు ద ఫారోస్ హౌస్. ఐగుప్తు దేశంలోను కనాను దేశంలో ఉన్నటువంటి ఆ 2 దేశాల్లో యోసేపు అక్కడ ధనాన్ని సమకూరుస్తూ వచ్చినాడు. People began to be sore, very sore because of the famine. Verse 12. 12వ వచనంలో చూస్తే ఆ యొక్క కరువును బట్టి ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. And they fainted by reason of the famine. ఆ యొక్క కరువును బట్టి వారు ఎంతో కృంగిపోయారు, బలహీనులయ్యారు, సొమ్మసిల్లారు. So money fails. అక్కడ ద్రవ్యము వ్యర్థమైపోయింది. Remember that. జ్ఞాపకం ఉంచుకోండి. Then again what happened? తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? Verse 16. 16వ వచనం చూడండి. See what Joseph is saying. ఇక్కడ యోసేపు ఏం చెప్తా ఉన్నాడో చూడండి. Joseph said, Give your cattle and I'll give you for your cattle if money fails. మీ పశువులను ఇవుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎలా అని చెప్తా ఉన్నాడు. So if you want to buy corn, మీకు ధాన్యం కావాలంటే, we don't want money. మాకు డబ్బొద్దు, Give your cattle. మీ యొక్క పశువులను ఇవ్వండి. In exchange, I will give the food for you. దానికి ప్రతిగా మీకు ఆహారం ఇస్తాను. Very wisely Joseph dealt with the nations. ఇక్కడ యోసేపు ఎంతో జ్ఞానయుక్తంగా వ్యవహరించాడు. He took cattle and gave them the ఆయన అక్కడ grain. ఆయన అక్కడ పశువులను తీసుకొని ధాన్యాన్ని ఇస్తూ వచ్చాడు. Then again come back.
తర్వాత మనం 17. 17వ వచనంలో And చూస్తే they brought their cattle unto Joseph. Joseph gave them bread in exchange for horses and for the flocks and for the cattle of the herds and for the asses. And he fed them with bread for all their cattle for that year. 16వ వచనం మధ్య భాగంలో యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. Cattle is useful for farming and many other aspects. చూడండి, ఈ పశువులు యొక్క వ్యవసాయం చేయడానికి ఇంకా మిగతా విషయాలకు ఉపయోగపడతాయి. But the money, అయితే డబ్బు, there was no value for money in those days. ఆ దినాల్లో డబ్బుకు విలువ లేదు. Diminished. The value of the money diminished. డబ్బు యొక్క విలువ తరిగిపోతా వచ్చింది. Then verse 18. 18వ వచనం చూడండి. When the year was ended, they came unto him the second year and said unto him, we will not hide it from my lord, how that money is spent. Spent. My lord also hath the herds of cattle. There is not aught left in the sight of my lord, but our bodies and our land. 18వ వచనం. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంన వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమియు ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. ఇప్పుడు ఆ మనీ లేదు, క్యాటిల్ కూడా లేవు. ఇప్పుడు ఆ ధనము లేదు, తర్వాత పశువులు కూడా లేవు. What they have? ఇప్పుడు What is వారు left? ఇప్పుడు ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? He says, our own bodies and our own lands. మా పొలములు మా దేహములు కలిగి ఉన్నాం అంటున్నాం. Then verse 19. 19వ వచనం చూడండి. Wherefore shall we die before thine eyes, both we and our land? Buy us and our land for bread, and we and our land will be servants unto Pharaoh, and give us seed that we may live and not die, that the land be not desolate. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము. మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకున్నట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? They themselves are being sold to Joseph. యోసేపుకి వారు తామును అమ్ముకుంటూ వచ్చారు. In exchange of food. ఆహారానికి బదులుగా. Then also their lands. అంతేకాకుండా వారి పొలాలు కూడా ఇచ్చేశారు. For the sake of food. ఆహారం కొరకు. For the sake of seed, so that they may grow. ధాన్యం కొరకు. So beloved, money can fail. కాబట్టి ప్రియులారా, ధనము వ్యయమైపోతుంది. So therefore Paul is telling to Timothy, అందుకే పౌలు తిమోతికి హెచ్చరిస్తా ఉన్నాడు, charge them that are rich in this world that they may not be high minded. ఈ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకున్నట్లుగా హెచ్చరించుము. And secondly he says, రెండవదిగా చెప్తా ఉన్నాడు, not trust in uncertain riches, because the value of money can diminish. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచకము, ఎందుకంటే ధనం యొక్క విలువ తగ్గిపోయేదిగా ఉంది. Thirdly, మూడవదిగా what we should do? ఏం చేయాలి మనం? But trust in the living God. జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. What a wonderful thing is, brothers and sisters. ప్రియమైన సహోదరులారా, ఎంత గొప్ప విషయం ఇది. Everything may change, సమస్తం మారిపోయేదిగా ఉంది. but our God never changes. అయితే మన దేవుడు ఎప్పుడు మారని దేవుడు. We have a God who remains forever the same, the unchanging. మనము కలిగి ఉన్నటువంటి దేవుడు ఎన్నడూ మారని, మార్పు చెందని దేవుడు. That's book of Malachi chapter 3 verse 6. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. I am the Lord, I change not. యెహోవానైన నేను మార్పు లేని వాడను. Hebrews chapter 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం verse 8. 8వ వచనం. Jesus Christ the same yesterday and today and forever the same. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఏకరీతిగా ఉండును. So we must trust in the living God who remains the same forever and ever. ఎల్లప్పటికీ నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి జీవం కలిగిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. Therefore it is said in Psalm 62. అందుకే కీర్తనలు 62వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడతా వచ్చింది. Turn with me to Psalm 62. కీర్తనలు 62వ అధ్యాయము verse 8. 8వ వచనం. Trust in him at all times. Ye people, pour out your heart before him.
God is a refuge for us. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. 3 things we read in the Bible we should do always. 3 విషయాలు దేవుని వాక్యంలో మనం ఎప్పుడు చేయాలని చూస్తూ ఉంటాం. We must bless the Lord always. ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలి. Psalm 34 verse 1. కీర్తనలు 34వ అధ్యాయం 1వ వచనం. Psalm 18:1, we must pray always. 18వ కీర్తన 1వ వచనం ప్రకారం Luke chapter 18 verse 1. క్షమించండి, లూకా సువార్త 18వ అధ్యాయం 1 ప్రకారం ఎల్లప్పుడూ విసుగక ప్రార్థించాలి. Thirdly, మూడవదిగా we must trust in him at all times. ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచాలి. So we must trust in the living God. కాబట్టి జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. Recently I told one God servant who always speaks out money, 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 money. ఈ మధ్య కాలంలో ఒక దైవ సేవకుడు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడే వ్యక్తితో నేను చెప్తూ వచ్చాను, Why do you talk about money? ఎందుకు డబ్బు గురించి మాట్లాడుతూ ఉన్నావు? Trust in the living God who giveth richly all things. సమస్తము ధారాళంగా ఇచ్చే దేవుని యందు నమ్మిక ఉంచమని చెప్పాను. We should not run after money. మనము ధనం వెంట పరిగెత్తకూడదు. If we trust in the living God, money will run after us. జీవము కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచితే ధనం మన వెంట పరిగెడుతుంది. So therefore, beloved, let us remind ourselves what God has charged Timothy to charge those who are rich in the world. కాబట్టి ప్రియులారా, ఏదైతే తిమోతికి పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడో మనల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. Don't say that I'm not a rich person, it's not for me. చెప్పొద్దు నేను ధనవంతుని కాదు, ఇది నాకు కాదని. Whether rich or poor, we must always trust in the living God who giveth all things richly. మనం ధనవంతులమైనా పేదవారిమైనా సమస్తాన్ని దయచేసే దేవుని యందే నమ్మిక ఉంచాలి. God is specialized in giving. దేవుడు ఇచ్చే విషయంలో ఎంతో ప్రత్యేకమైన వాడు. We know God so loved the world that he gave his only begotten Son, the Lord Jesus Christ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. Romans 8:32 says, along with him he gives all things that pertain to our life. రోమా పత్రిక 8వ అధ్యాయం 32 ప్రకారం ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడం రాయబడుతుంది. James 1:17 we read, is the giver of all good gifts. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు. So we must trust in the living God who gives us richly all things. కాబట్టి సమస్తమును ధారాళంగా దయచేసే జీవం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. Romans రోమా పత్రిక 10 verse 12. 10వ అధ్యాయం 12వ వచనం Read that verse. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందరి ఎడల He is rich to show his grace. కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. Whether rich people or poor people or whatever may be our condition in the world, ఈ లోకంలో మనం ధనవంతులమైన పేదవారమైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ if we trust in him, ఆయన యందు నమ్మిక ఉంచితే he shows his grace richly towards us. ఆయన కృప ఎంతో ఐశ్వర్యంగా చూపిస్తాడు. James chapter 2 verse 5. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంనకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? In the world you may be poor, ఈ లోకంలో నువ్వు పేదవాడిగా ఉండవచ్చు, but in faith we must be rich. అయితే విశ్వాసంలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి. If you are rich in faith, God supplies everything through our faith life. మీరు విశ్వాసంలో we are rich in faith. మనము విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా జీవిస్తే దేవుడు సమస్తమును ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడు. So have faith in God. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుడి. Have faith in the word of God. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుడి. Never doubt God. దేవుని ఎప్పుడు అనుమానించకూడదు. At all times let us trust in him. అన్ని వేళలా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. So he will give richly all things. కాబట్టి సమస్తమును ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. Verse 18. 18వ వచనం. Come back to 1 Timothy chapter 6. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. That they do good, that they be rich in good works, ready to distribute, willing to communicate. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. అంతే చదవకు, నేను చదివిన చదువు 18th verse లో.
మేలు చేయవారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెను. 4 things are mentioned there. ఇక్కడ 4 విషయాలు రాయబడుతూ వచ్చాయి. That they be good. వారు సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. Rich people ఏం చేయాలా? ధనవంతులు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలా. సత్క్రియలు చేయాలి. Secondly, రెండవదిగా that they be rich in good works. క్షమించండి, మొట్టమొదటిగా మేలు చేయవారు సత్క్రియలు అను ధనము కలిగిన వారు. రెండవదిగా మేలు చేయాలా. మేలు చేయాలి. Secondly, రెండవదిగా they be rich in good works. సత్క్రియల యందు ధనవంతులుగా ఉండాలి. Thirdly, మూడవదిగా ready to distribute. ఔదార్యం గలవారు అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవారు. Fourthly, నాలుగవదిగా willing to communicate. ఇతరులకు తమ ధనములో పాలిచ్చేవారు. That should be our attitude in the world. ఈ లోకంలో అలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. One day one young ruler came to Jesus Christ. ఒక దినాన ఒక యవనస్తుడైన అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. Turn with me to Mark Gospel. మార్కు సువార్త Chapter 10. 10వ అధ్యాయం. With great devotion, respect, he came to Jesus Christ. గొప్ప భక్తి కలిగి యేసుప్రభు పైన గౌరవం కలిగి ఆయన దగ్గరికి వచ్చాడు. He was 17. 17వ వచనం చూడండి. And when he was gone forth into your way, there came one running and kneeling down and asked him, Good master, what shall I do that I may inherit eternal life? ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయుదునని. He was a rich young ruler. ఆయన ధనవంతుడైన యవనస్తుడైన అధికారి. Mind you, this is not a parable or a story which Jesus is telling, but he is mentioning an incident. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం కాదు కానీ ఇది జరిగిన సంగతి, ఒక సంఘటన ఇది. ఒక సంఘటన ఇది. So one young man ఒక యవనస్తుడు who was called as a rich young ruler, ధనవంతుడైన అధికారి అని పిలువబడే వ్యక్తి he came running on the way. మార్గంలో ఆయన ఎద్దకు పరిగెత్తి వచ్చాడు. He knelt down in the public ఆ యొక్క అందరి ముందు మోకరించాడు. and he said, Good master, ఆయన సద్బోధకుడు అని పిలుస్తా వచ్చాడు. what shall I do to inherit eternal life? నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలని అడుగుతూ వచ్చాడు. The Lord said, అప్పుడు ప్రభు చెప్పాడు, and Jesus said unto him, Why callest thou me good? There is none good, but there is one good, that is God. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. Verse 19. 19వ వచనం Thou know చూస్తే, the commandments: do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, defraud not, honor thy father and mother. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. So Lord asked him to do these commandments. కాబట్టి ప్రభు ఈ యొక్క ఆజ్ఞలు గైకొనాలని ఆయనతో చెప్తూ వచ్చాడు. Then verse 20. 20వ వచనం చూస్తే, And he answered and said unto him, Master, all these have I observed from my youth. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పెను. Then Jesus, beholding him, loved him and said unto him, One thing thou lackest. Go thy way, sell whatsoever thou hast, give to the poor, thou shalt have treasure in heaven. Come and take up the cross and follow me. యేసు అతను చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. One thing thou lackest. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. You may be doing all those commandments, నీవు ఈ ఆజ్ఞలన్నీ చేయవచ్చు, but one thing is lacking. అయితే ఒకటి కొదువుగా ఉన్నది. How did Jesus Christ tell him? ఏ విధంగా యేసుప్రభు ఆ వ్యక్తితో చెప్తా ఉన్నాడు? With the love he told him. యేసు అతన్ని ప్రేమించి చెప్తూ వచ్చాడు, Not out of hatred. ద్వేషంతో చెప్పలేదు. The Lord had concern for that soul of that young ruler. ఆ యవనస్తుని గురించి ప్రభు పట్టింపు కలిగిన వాడుగా So ఉన్నాడు. therefore he loved him. కాబట్టి ఆ వ్యక్తిని ప్రేమించాడు. What did say? Lord say, ప్రభు ఏం చెప్తూ వచ్చాడు? Go thy way, నీ మార్గంన వెళ్ళి whatsoever thou hast, నీకు కలిగినదంతా give it to the poor, పేదలకిచ్చి come and follow me. వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. He was a very rich man. ఆ వ్యక్తి చాలా గొప్ప ధనవంతుడు. If he was really trusting in the living God,
ఆ వ్యక్తి నిజముగా జీవం కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచితే he would have obeyed what the Lord Jesus Christ told him. యేసు ప్రభువారు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించేవాడు. But on the contrary, what did he do? అయితే దానికి విరుద్ధంగా ఏం చేస్తూ వచ్చాడు? Following verse says, 22వ వచనం చూస్తాం. and he was sad at the saying, and went away grieved, for he had great possessions. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. To the right teaching, to the commandment of Jesus Christ, instead of becoming glad, this young man becomes sad. చూడండి యేసు What a contrary it is. What a contrast it is. చూడండి యేసు ప్రభువారు చెప్పిన సరైన బోధకి ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించి ఆనందించేదానికి బదులు దానికి విరుద్ధంగా ఎంతో దుఃఖంతో ఈ వ్యక్తి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. What does it show? ఇదేం చూపిస్తా ఉంది? It means he never obeyed the commandments of God. అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు ఆ వ్యక్తి ఎప్పుడు విధేయత చూపించలేదు. If he really showed obedience to God's commandments, దేవుని as the Lord has mentioned in verse 19, 19వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞలకు ఆ వ్యక్తి నిజంగా విధేయత చూపిస్తే, do not commit adultery, do not kill, do not steal, do not bear false witness, defraud not, nor honor thy father and mother. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు చెప్పినప్పుడు, He said, I am doing from all this from my youth. బాల్యం నుండే ఇవి చేస్తా ఉన్నానని చెప్తూ వచ్చాడు. If he was really doing this, is this commandment hard for him to do what Jesus Christ said? నిజంగా ఆ వ్యక్తి ఆజ్ఞలన్నీ చేసినట్లయితే యేసు ప్రభువారు చెప్పిన మాటకు విధేయత చూపించడం కష్టమా? What did Jesus Christ say? యేసు ప్రభువారు ఏం చెప్పాడు? Go thy way, sell whatever thou hast, give it to the poor. నువ్వు వెళ్ళి నీకు కలిగినదంతా మీ పేదలకు ఇవ్వమని చెప్పాడు. So coming back to 1 Timothy chapter 6, మరలా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయానికి మనం వస్తే, what Paul the apostle, inspired by the Holy Spirit, teaching Timothy to teach others, అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి తిమోతిని ఇతరులకు ఏం చెప్పాలని బోధిస్తా వచ్చాడు? that they do good వారు మేలు చేయువారుగా ఉండాలని and చెప్పి, they be rich in good works, సత్క్రియలు అను ధనం కలిగిన వారుగా ఉండాలి, ready to distribute, give it to others, ఇతరులకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవారుగా ఉండాలి, willing to communicate. తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. This young man, ఈ యవనస్తుడు he loved his riches more than the Lord Jesus Christ. యేసు ప్రభువారి కంటే ఎక్కువగా తన ధనాన్ని ప్రేమించాడు. If he truly wanted treasure in heaven, నిజంగా పరలోకంలో ఆ వ్యక్తి ధనాన్ని కోరింటే he would have obeyed the Lord Jesus Christ. యేసు ప్రభువారికి విధేయత చూపించేవాడు. He would have given to the poor. పేదలకి తన ఆస్తి పంచిపెట్టేవాడు. He would have taken up the cross and followed the Lord Jesus Christ, became a good disciple of Jesus Christ. మంచి యేసు ప్రభువారి యొక్క మంచి శిష్యుడిగా సిలువనెత్తుకొని ఆయన వెంబడించి ఉండేవాడు. He lost a glorious opportunity. ఎంతో అద్భుతకరమైనటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. There are many of us with come with great zeal and enthusiasm to follow Jesus Christ, to serve him. But when Jesus Christ commands something, we don't obey, we don't give. చూడండి, మనం కూడా ఎంతో ఆశతో అపేక్షతో యేసు ప్రభువారి పరిచయం చేయాలని, ఆయన సేవ చేయాలని వస్తాం. అయితే దేవుడు మనతో చెప్పిన దానికి విధేయత చూపించకుండా లోబడకుండా ఉంటాం. The Lord told about this man further. ఈ వ్యక్తి గురించి యేసు ప్రభువారు ఇంకా ముందు చెప్తూ వచ్చినారు. 23వ వచనంలో, Jesus looked round about and said unto his disciples, how hardly shall they that have riches enter into the kingdom of God. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. So rich people cannot enter into the kingdom of God. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో కష్టం. Because they cleave to the riches, they are not willing to distribute, communicate, give it to people. వారు ఆ యొక్క ధనాన్ని హత్తుకునేవారుగా ఉంటారు, ఇతరులతో పాలు పుచ్చుకునేవారుగా, ఇతరులకు అందించేవారుగా ఉండరు. Mark Gospel, మార్కు సువార్త chapter 12. 12వ అధ్యాయం. Here also we have one incident, very small incident. ఇక్కడ కూడా ఒక సంఘటన మనం చూస్తాం. This is not a parable again, this is an incident happened during the days of Jesus Christ. ఇది కూడా యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం కాదు, కానీ ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. From verse 41 41వ వచనం నుంచి up to 44. 44వ వచనం We వరకు shall read చూస్తాం. responsibly. మార్చి చదువుకుంటాం. Mark Gospel
chapter 12, 41 to 44. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు. And Jesus sat over against the treasury and beheld how the people cast money into the treasury, and many that were rich cast in much. Verse 42. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. For all they did cast in of their abundance, but she of her want did cast in all, that she had even all her living. So here exactly what was happening, Jesus Christ was witnessing in the synagogue. ఇక్కడ సమాజ మందిరంలో ఏదైతే జరుగుతూ వచ్చిందో అది యేసు ప్రభువారు చూస్తూ వచ్చాడు. Jesus Christ sat over the treasury the other side యేసుక్రీస్తు ప్రభువారు కానుక పెట్టె ఎదుట కూర్చున్నాడు. and began to observe what the rich people are doing in synagogue. ఆ యొక్క ధనవంతులు సమాజ మందిరంలో ఏం చేస్తా వచ్చారో పరీక్షిస్తూ వచ్చాడు. Casting money into treasury, and many were rich, cast in much, lot of money they brought and was putting in the offering box. కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. I know people come with bundles of money, they tear it out one by one, put it like this, one or the other, like this in some places. కొన్ని స్థలాల్లో నాకు తెలుసు కొంతమంది బండిల్ డబ్బులు తీసుకొచ్చి తీసి వాటిని విప్పి దాంట్లో వేసేవారు ఉన్నారు. They cast much. వారు ఎంతో విస్తారంగా వేస్తారు. But there is a woman here, అయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది, only 2 mites. 2 నాణ్యాలే కలిగి ఉంది. 2 పైసలే ఉండొచ్చు. 2 పైసలే Very ఉంది. small amount. ఇది చాలా తక్కువ విలువ కలిగింది. But she has only that much. కేవలం అదే కలిగి ఉంది. ఆమె కలిగిందంతా కూడా 2 పైసలే, 2 కాసులే. ఆమె కలిగి ఉన్నదంతా 2 కాసులే. Whatever she had, she gave it to the Lord. తన జీవనం అంతా ప్రభుకి ఇచ్చింది. So the Lord was impressed by the sacrifice of that woman. ఆ యొక్క స్త్రీ యొక్క త్యాగాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపడుతూ వచ్చాడు. And this woman, who is he? ఎవరు ఈ స్త్రీ? A widow. ఆమె విధవరాలు, A poor widow. పేద విధవరాలు. She could have withheld, kept the 2 mites even for herself. ఆమె ఆ 2 కాసులు తన కొరకు ఉంచుకోవాల్సింది. Because she has no other source. ఎందుకంటే ఆమెకు వేరే మార్గం లేదు ఇంకా. She gave all her possessions. అయితే ఆమె తనకు కలిగినదంతా తన జీవనమంతా వేస్తుంది. The Lord was impressed by that lady's sacrifice. ఆ యొక్క స్త్రీ యొక్క త్యాగాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపడుతూ వచ్చాడు. He called his disciples and showed that incident. ఆ యొక్క సంఘటన తన శిష్యులను పిలిచి చూపిస్తూ వచ్చాడు. Says, verily I say unto you, that this poor widow hath cast more in than all they which have cast into the treasury. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని చెప్తూ Those వచ్చాడు. rich people, out of abundance, whatever they had, they are casting into treasury. ఆ యొక్క ధనవంతులు వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుండి కానుక పెట్టెలో డబ్బులు And వేశారు. still samruddhi is there for them. ఇంకా వారికి సమృద్ధి కలిగి ఉన్నారు. But this woman, అయితే ఈ స్త్రీ whatever she had, she gave. తనకు కలిగినదంతా వేస్తూ వచ్చింది. So the Lord was very pleased with this woman sacrifice. ఆ యొక్క స్త్రీ యొక్క త్యాగాన్ని బట్టి సమర్పణను బట్టి ప్రభు ఎంతో Same సంతోషించాడు. thing now Paul is teaching here to Timothy to teach others in the church. అదే విషయాన్ని పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. తిమోతి అలాంటి విషయాల సంఘంలో బోధించమని చెప్తా That ఉన్నాడు. they do good. వారు మేలు చేయవారు ఉండాలని, They be rich in good works, సత్క్రియలను ధనం కలిగిన వారు ఉండాలని, ready to distribute, ఔదార్యం కలిగిన వారుగా ఉండాలని, willing to communicate. తమ ధనములో పాలిచ్చేవారుగా ఉండాలని. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 13 13వ అధ్యాయం verse 16. 16వ వచనం. Hebrews chapter 13 verse 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. But to do good and to communicate, forget not, for with such sacrifices of God he is well pleased. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. What God wants? దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? Good works, సత్క్రియలు, communicate. ధర్మము, We should not forget. ఇవి మరచిపోకూడదు. One of the main trait of a Christian should be to be generous and giving to the poor. క్రైస్తవులంగా మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ధారాళంగా ఇచ్చేవారంగా, పేదలకు ఇచ్చేవారంగా ఉండాలి.
First, come back to 1 Timothy chapter 6. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయానికి రండి. If that is so, ఆ విధంగా వారు చేసినట్లయితే verse 19, 19వ వచనంలో చూస్తాం. laying up in store for themselves a good foundation against the time to come, that they may lay hold on eternal life. 18వ వచనంలో తెలుగులో ఉంది. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. What happens for the future? భవిష్యత్తులో ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుంది? They are laying up in store for themselves a good foundation. వారు మంచి పునాది తమ కొరకు వేసుకునే వారుగా ఉన్నారు. Those who trust in the living God who giveth richly, ఎవరైతే సమస్తమును ధారాళంగా దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచుతారో, those who do good, ఎవరైతే మేలు చేస్తారో, those who distribute, ఎవరైతే ఇతరులకు పంచుతారో, those who communicate, ఎవరైతే ఇతరులకు పాలిస్తారో, they are laying a foundation for themselves. రాబో కాలంకు వారికి మంచి పునాది వేసుకుంటా ఉన్నారు. What is that manchi punadi? ఆ మంచి పునాది ఏంటి? God is going to appreciate them. దేవుడు వారిని మెచ్చుకునేవాడు ఉన్నాడు. When I was sick, you visited me. నేను రోగిగా ఉన్నప్పుడు నీవు దర్శించావు. When I did not have, you have given me. నాకు ఏం లేనప్పుడు నువ్వు ఇచ్చావు. When did you do all this, Lord? ప్రభువా, ఇప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడు చేశానని అడిగినప్పుడు, You have done it to the least of the brethren, you have done it unto me. సహోదరులలో అల్పులైన వారికి ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్తూ వచ్చాడు. That's what the Lord says in Matthew's Gospel chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువు అదే చెప్తూ వచ్చాడు. When he separates the goats and the sheep, ఆయన గొర్రెలను మేకలను వేర్పరుస్తూ వచ్చినప్పుడు this is what he is going to say. ఆయన ఇదే చెప్పబోతా ఉన్నాడు. Come back to Matthew's Gospel, మత్తయి సువార్త 25వ అధ్యాయం, chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయం verse 35 and 36. 35-36 వచనాలు. For I was an hungered, and he gave me meat. I was thirsty, and he gave me drink. I was a stranger, and he took me in. Naked, and he clothed me. I was sick, and he visited me. I was in prison, and he came unto me. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను వచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. ఇవన్నీ చేసినారంట. ఇవన్నీ చేసినారంట. Who did? ఎవరు చేశారు? Righteous people did. నీతిమంతులు చేస్తూ వచ్చాడు. Then they asked, అప్పుడు Lord, when did we do all this? అప్పుడు ప్రభువుని అడుగుతూ వచ్చినారు, ప్రభా ఇవన్నీ మేము ఎప్పుడు చేశామని. Verse 37. 37వ వచనం చూడండి. Then shall the righteous answer him, saying, Lord, when saw we thee and hungered, and fed thee, or thirsty, and gave thee drink? When saw we thee a stranger, and took thee, or naked, and clothed thee? Or when saw we thee sick, or in prison, and came unto thee? అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. God was telling them, you have given it to me, you have served me, you have given me, you have come, you have given me, you have served me, you have given me, you have served me. All these things the Lord is saying. ఇక్కడ ప్రభు అంటున్నారు, మీరు నాకు ఇచ్చినారు, నాకు సేవ చేస్తూ వచ్చినారు, నా ఆకలి తీర్చినారు, నాకు చేస్తూ వచ్చినారు అని చెప్తూ వచ్చాడు. When do we do all this for you, Lord? ప్రభు ఇవన్నీ మీకు ఎప్పుడు చేస్తూ వచ్చామని అడిగినప్పుడు What is the answer? అప్పుడు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? See verse 40. 40వ వచనం చూడండి. The king shall answer and say unto them, verily I say unto you, inasmuch as you have done it unto one of the least of these my brethren, you have done it unto me. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. If we do it to our least of the brethren, it amounts that as if we have done to the Lord Jesus Christ. సహోదరులలో మిక్కిలి అల్పులైన వారికి చేసినట్లయితే అది ప్రభువుకు చేసినట్లే. So we should not forget to do good, కాబట్టి మనం మేలు to చేయడం, distribute and to communicate. ఇతరులకు పంచే విషయంలో, ఇతరులకు పాలిచ్చే విషయంలో మర్చిపోకూడదు. By doing that, what is happening? ఈ విధంగా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? Laying a good foundation to receive a reward
in the days to come. రాబోయే కాలంలో మంచి పునాది వేసుకొని ప్రభు చేత బహుమానం పొందబోతా ఉన్నాం. Thus, we must lay hold on eternal life. తద్వారా మనం నిత్య జీవాన్ని చేపట్టబోతా ఉన్నాం. That means what? దాని అర్థం ఏంటి? నిత్య జీవం కలిగి ఉన్నానని through our deeds, good deeds we are showing. నిత్య జీవం కలిగి ఉన్నామని మన క్రియల ద్వారా చూపిస్తా ఉన్నాం. Laying on hold on eternal life is mentioned twice in this chapter. నిత్య జీవాన్ని చేపట్టడం గురించి ఈ యొక్క అధ్యాయంలో 2 సార్లు రాయబడుతూ వచ్చింది. Verse 12 also. 12వ వచనంలో కూడా 1 చూస్తాం. Timothy chapter 6 verse 12. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. Fight the good fight of faith, lay hold on eternal life. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. Again in verse 19. 19వ వచనంలో కూడా మనం Lay చూస్తాం. hold on eternal life. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని, నిత్య జీవాన్ని సంపాదించుకొని. What does it mean? దాని అర్థం ఏంటి? Those of us who have believed in Jesus Christ have become the recipient of eternal life. Through our deeds we are exemplifying that we are the recipients of eternal life. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. మన క్రియల ద్వారా నిత్య జీవాన్ని పొందబోయే వారంగా చూపిస్తా ఉన్నాం. పొందినామని చూపిస్తున్నాం. పొందినామని చూపిస్తా ఉన్నాం. That's what Jesus has said. అదే యేసు ప్రభువు చెప్తా Done ఉన్నాడు. it to these the least of my brethren, it amount that you have done it unto me. ఈ సహోదరులు అల్పులైన వారికి చేసినట్లయితే నాకు చేసినట్లే. In the world people say మానవ సేవ మాధవ సేవ. లోకంలో ప్రజలు అంటారు మానవ సేవే మాధవ సేవ అని. Where did you learn this? ఎక్కడ నేర్చుకున్నారు వారు ఇది? From where did they coin it? వారు ఎక్కడి నుంచి దీన్ని తీసుకుంటూ వచ్చారు? Teachings of Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క బోధలో నుండే. All others, philosophers, all other mythologies, they have taken it from the teachings of Jesus Christ. తత్వవేత్తలు వీరంతా దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క బోధలో నుండే తీసుకుంటూ వచ్చినారు. Paul is teaching practical things to Timothy so that he may in turn to teach his church members. అపోస్తులైన పౌలు తిమోతికి క్రియాపూర్వకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు, తద్వారా తన సంఘంలో బోధించినట్లుగా. Verse 20. 20వ వచనం 1 చూడండి. Timothy chapter 6 verse 20. మొదటి తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం. O Timothy, keep that which is committed to thy trust, avoiding profane and vain babblings and opposition of sciences falsely so called. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. He is instructing him what he should hold on, what he should let go. దేన్ని గట్టిగా పట్టుకోవాలో దేన్ని విడిచిపెట్టాలో అనేది సూచిస్తా ఉన్నాడు. Says keep that which is committed to thy trust. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి. I told you, we have been telling in this epistle, Paul is teaching Timothy what he should be and what he should be doing in the church at Ephesus. నేను ఇంతకు ముందే చెప్తూ వచ్చినాను, ఈ పత్రికల అపోస్తులైన పౌలు తిమోతి ఏ విధంగా ఉండాలో ఏమి బోధించాలో అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. He has a very great responsibility in the church at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘంలో తిమోతి ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడు. Ordain elders and deacons. పెద్దలను పరిచారకులను నియమించాలి. And also deaconesses. అంతేకాకుండా పరిచర్య చేసే Whatever స్త్రీలను, is wanting, whatever is not there, he has to establish it. అక్కడ ఏదైతే కొరతగా ఉందో అది స్థిరపరచాలి. He must teach all these people. ఈ ప్రజలందరికీ ఇవి బోధించాలి. He must know how to relate himself to the elderly men, elderly women, young women, widows and servants and masters. ఆయన అక్కడ ఉన్నటువంటి పెద్దలతో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులతో, స్త్రీలతో, తర్వాత యవన పురుషులతో, యవన స్త్రీలతో, విధవరాళ్లతో, తర్వాత దాసులతో, యజమానులతో ఏ విధంగా వ్యవహరించాలో చెప్తూ వచ్చాడు. And also he must teach others in the church how they should relate with one another in the church. అంతేకాకుండా సంఘంలో ఒకరితో ఒకరు ఏ విధంగా ఉండాలో అనే విషయాన్ని కూడా బోధించమని చెప్పాడు. So that's why this is committed to your trust. This is your responsibility, Timothy. So be faithful, whatever is committed to you. కాబట్టి ఇది తిమోతి నీకు అప్పగించబడింది, ఏదైతే నీకు అప్పగించబడిందో దాని విషయంలో నమ్మకంగా ఉండు. Avoiding what? దేన్ని విడిచిపెట్టమని చెప్తూ వచ్చాడు. Profane and vain babblings and opposition of signs falsely so called. అపవిత్రమైన ఒట్టి మాటలకును. ఒట్టి మాటలు. There are many ఒట్టి మాటలు in these days. ఈ దినాల్లో చాలా ఒట్టి మాటలు ఉన్నాయి. No essence. దాంట్లో సారం ఉండదు. No power in it. దానిలో శక్తి ఉండదు. It won't edify anything. అది ఏమాత్రం క్షేమం కలగజేయదు. Just like chit-chatting and gossiping.
ఆ విధంగా ఊరికే ముచ్చట్లు పెట్టినట్లుగా ఉంటుంది. and also opposition of sciences. అంతేకాకుండా జ్ఞానమని అబద్ధంగా చెప్పబడి Many people విపరీత think about science or some, big things which we don't understand. గొప్ప గొప్ప విషయాలు సూచనలు ఇవి చూసినప్పుడు మనం అర్థం చేసుకోలేం. Falsely so called. So be careful about those things. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. విపరీత వాదాలు పెట్టుకోవద్దు. వాదాలు పెట్టుకోవద్దు. To whatever we understand, we must be faithful to that. What we don't understand, just leave it to God. ఏదైతే మనం అర్థం చేసుకుంటామో ఆ కొంచెం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏదైతే మనం అర్థం చేసుకోలేకపోతామో దేవునికి అప్పగించాలి. God knows దేవునికి our తెలుసు. limitations. మన యొక్క పరిమితి ఏంటో ప్రభువుకు తెలుసు. God will not ask those things which we have not understood, which we have not known. మనము ఎరగని మనము అర్థం చేసుకోలేని విషయాలను ప్రభు అడగడు. Whatever is we understand, whatever we have known, that only we must be faithful. మనకి For that God will ask account or reckoning. మనకు ఏదైతే అర్థమవుతుందో ఏదైతే మనకు తెలుసో అదే మనము ప్రభు మన చేత లెక్క అడిగేవాడుగా ఉంటా ఉన్నాడు. And he's warning about some people. What happened? Some కొంతమంది people involving in such profane and babblings, opposition of sciences, falsely, things which are called falsely. What happened? They erred concerning the faith. అలాగే కొంతమంది గురించి ఉదాహరణ ఇస్తా ఉన్నారు. ఈ యొక్క అపవిత్రమైనటువంటి వట్టి మాటలు తర్వాత విపరీత వాదములు కలిగిన వారు విశ్వాసం నుండి తొలగిపోయారు. That which makes us to err from faith, we must avoid in our life. మన జీవితంలో ఏదైతే విశ్వాసం నుండి దారి తొలగిస్తా ఉందో దాన్ని విడిచిపెట్టాలి. We must be careful in maintaining our faith in the Lord, faith in the word of God. కాబట్టి ప్రభువునందు ప్రభు వాక్యం నందు మన విశ్వాసం కలిగి ఉండే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. 1 Timothy chapter 1 మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం verse 6. 6వ వచనం. From which some, having severed, have turned aside unto wind jangling, desiring to be teachers of the law, understanding that what they say, nor whereof they affirm. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వాళ్ళకి అర్థమే కాలేదు. వాళ్ళకే అర్థం కాలేదు. But yet they want to teach, they want to preach. అయినా అలాంటి విషయాలు బోధించాలని తలస్తూ వచ్చారు. What happened to them? వారికి ఏం జరుగుతూ వచ్చింది? They have turned aside. వారు తొలగిపోయారు. Then 2 Timothy. తర్వాత 2వ తిమోతి పత్రిక The same chapter also we find verse 19 and 20. క్షమించండి, 1 ఇదే Timothy chapter 1 19 and 20. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తాం. When we studied first chapter, we have seen those things. మొదటి అధ్యాయం మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఈ విషయాలు చూస్తూ వచ్చాం. Read. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. Shipwreck means they spoiled their life completely. ఓడబద్దలైపోవడం అంటే వారి జీవితం Broken into pieces. ముక్కలు ముక్కలుగా వారి జీవితం పగిలిపోయింది. విశ్వాస జీవితం ముక్కలు అయిపోయింది. విశ్వాస జీవితం ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. Who are those people? ఎవరు వారు? 2 names are given. వారిలో హ్యుమనైను అలెగ్జాంద్రును ఉన్నారు. 2 people. ఇద్దరు ఉన్నారు. What did Paul do? పౌలు ఏం He చేసి exercised his apostolic authority, committed them to Satan. పౌలు తన అపోస్తల యొక్క అధికారాన్ని ఉపయోగించి వారిని సాతానుకు అప్పగించాడు. So that they may not blaspheme any longer. తద్వారా వారు ఆ విధంగా దేవుణ్ణి దూషించకుండా. In 2 Timothy 2వ తిమోతి పత్రిక chapter 2 2వ అధ్యాయం verse 18. 18వ వచనం. Read that also. కొరుకు పూండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయం తప్పిపోయి కొందరు విశ్వాసంను చెరుపుచున్నారు. What did they do, this Hymenaeus and Alexander? ఇక్కడ హుమనైను ఫిలేతు ఏం చేస్తా ఉన్నారు? What did they do? వారు ఏం చేస్తూ వచ్చారు? Resurrection agipoyindi appude, saying that the resurrection is past already. పునరుద్ధానం గతించనని చెప్తా వచ్చారు. And what did they say? ఇంకా ఏం చెప్తూ వచ్చారు అంటే overthrew faith of some of the believers. కొందరు విశ్వాసంను చెరిపినారు. Resurrection took place through the resurrection of Jesus Christ. పునరుద్ధానం యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా ఉంటూ వచ్చింది. But we are awaiting for resurrection. అయితే మన పునరుద్ధానం కొరకై మనం వేచి ఉన్నాం. When the Lord comes, ప్రభు వచ్చినప్పుడు the dead in Christ shall rise first. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. Then afterwards, తర్వాత those who are
alive, they shall be caught up together. ఎవరైతే సజీవంగా ఉంటారో వారు మేఘల మండలం మీద కొనిపోబడతారు. First, there is resurrection of the righteous people. Afterward, the resurrection of the unjust or the unrighteous people. మొట్టమొదటిగా నీతిమంతుల పునరుద్ధానము, తర్వాత అనీతిమంతుల యొక్క పునరుద్ధానం ఉంటుంది. But these people are saying, అయితే వీరు చెప్తూ వచ్చారు, resurrection is past already. పునరుద్ధానం గతించిపోయిందని చెప్పారు. They themselves erred from their faith. They made others also err from their faith. వారు విశ్వాసం నుండి తప్పిపోయినారు, ఇతరులను కూడా విశ్వాసం నుండి తప్పించారు. Turn with me to John's Gospel, యోహాను సువార్తలోకి రండి, chapter 5. 5వ అధ్యాయం. Here we find the Lord is talking about this resurrection. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 24, read verse 24, 5:24. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Then verse 25. 25వ వచనం చూడండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Talking about the resurrection in the days to come. రాబోయే దినాల్లో జరిగేటటువంటి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Then there is resurrection of the just and the unjust also. నీతిమంతుల పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఉంది. నీతిమంతులు they will rise when the Lord comes. నీతిమంతులు ప్రభు వచ్చినప్పుడు వారు పునరుద్ధానం చెందుతారు. But unrighteous will rise again only after the second coming of the Lord Jesus Christ, not at the time of the rapture. చూడండి, అవిశ్వాసులు అనీతిమంతులు వారు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు తిరిగి లేపబడరు, కానీ ఎత్తబడేటప్పుడు తిరిగి లేపబడతారు. Luke Gospel, లూకాసు వార్త chapter 14, 14వ అధ్యాయం, verse 14. There we find, read that verse. లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు, నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీతిమంతుల పునరుద్ధానం. నీతిమంతుల పునరుద్ధానం. So there is resurrection of the just, resurrection of the unjust. నీతిమంతుల పునరుద్ధానం ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఉంది. So therefore, those people, what did they do? They preached wrongly, they taught wrong things, they erred from their faith, and they made others also err from their faith. కాబట్టి కొంతమంది తప్పుడు విషయాలు బోధించారు, వారు విశ్వాసం నుండి తప్పిపోయి ఇతరులను కూడా విశ్వాసం నుండి తప్పించారు. John's Gospel, యోహాను సువార్త chapter 5, 5వ అధ్యాయం 28 and 29. 28, 29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంన సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం వింటారు. సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. 2 resurrections. 2 పునరుద్ధానాలు చూస్తా ఉన్నాం. What is that? ఏంటి ఆ పునరుద్ధానాలు? Those who have done good unto resurrection of life. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, Those who have done evil unto resurrection of damnation. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంకు వెళ్తారు. Everybody will rise, అందరూ తిరిగి లేస్తారు, but different spells. అయితే అక్కడ వ్యత్యాసం ఉంది. Between the first resurrection, మొట్టమొదటి is పునరుద్ధానం, resurrection of life, and resurrection of the damnation, 1000 years difference will be there. జీవ పునరుద్ధానానికి తీర్పు పునరుద్ధానానికి 1000 ఏళ్ళు వ్యత్యాసం ఉంది. One is rising again to possess eternal life, live with the Lord forever and ever. ఒకటి తిరిగి లేచి ప్రభు యొక్క సన్నిధిలో చేరి నిత్య జీవాన్ని పొంది ప్రభుతో సదాకాలం ఉండడం. Others, they rise again. ఇంకొకటి తిరిగి లేచిన They తర్వాత will stand at the white throne judgment of Christ, క్రీస్తు యొక్క ధవల సింహాసనం ముందు నిలబడి, because their names are not written in the book of life, ఎందుకంటే వారి పేర్లు జీవ గ్రంథం మందు రాయబడలేదు కాబట్టి cast in eternal hellfire. నిత్య నాశనానికి తీర్పులో వారు ఉంటారు. They rose again to die again
to remain in death forever and ever. వారు తిరిగి లేచి మరలా చనిపోవడానికి నిత్యత్వము ఆ మరణంలో ఉంటారు. But those who rise again in the resurrection of life, ఎవరైతే జీవ పునరుద్ధానంలో తిరిగి లేస్తారో they will never die again. వారు ఇంకెప్పుడు చనిపోరు. On them, second death has no power. వారిపైన రెండో మరణానికి అధికారం They ఉండదు. are going to live with the Lord forever and ever. వారు ప్రభుతో సదాకాలం ఉండబోతున్నారు. What these people do, Hymenaeus and Philetus, కాబట్టి హుమెనై ఫిలేతు ఏం చేస్తూ వచ్చారు? they have made others to err from faith, ఇతరులు విశ్వాసం నుండి తప్పిపోనట్లు చేశారు. saying that the resurrection is past already. పునరుద్ధానం గతించిపోయిందని చెప్పి వచ్చారు. Before I close, ముగించక ముందు I am talking about erring of faith. విశ్వాసం నుండి తప్పిపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. The Bible, we also have heard one more word, err in their heart. దేవుని వాక్యంలో ఇంకొక విషయం కూడా ఉంది, హృదయములో తప్పిపోయిన వారు. Turn with me to Psalms. కీర్తనల గ్రంథము Psalms 95. 95వ అధ్యాయం. సామును అధ్యాయం అన్నారు, సామును సామే అంటారు. పాటకు అధ్యాయం ఉండదు. కీర్తనలు 95వ కీర్తన కింద కీర్తన, see verse 10. 10వ వచనం. చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని. They erred in their heart. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. Spoken about the children of Israel. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడుతూ వచ్చింది. The Lord said, I was grieved 40 long years with them. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసికాను. What the Lord is talking about them? వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? It's a people that do err in their heart. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. They have not known my ways. వారు నా మార్గములు తెలుసుకోలేదు. They did not understand my values, my principles, my ways of working and operation. నేను ఏ విధంగా పనిచేస్తూ ఉంటానో, నా నియమాలు, నా కట్టడలు వారు ఎరగని వారుగా ఉంటూ వచ్చారు. Therefore, what did the Lord swear unto them? కాబట్టి ప్రభు వారి విషయంలో ఏం ప్రమాణం చేస్తూ వచ్చాడు? Verse 11. 11వ వచనం. చదవండి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. దేవుడు ప్రమాణం చేశాడంట. దేవుడు ప్రమాణం చేస్తూ వచ్చాడు. వాళ్ళు కానానుకు ఎంటర్ కాకూడదు. వారు కనాన్లో ప్రవేశించకూడదని For వాగ్దానం. Israelites, entering into Canaan is a resting place for them. ఇశ్రాయేలు ప్రజలు కానాన్లో ప్రవేశించడం అది విశ్రాంతి స్థలం వారికి. But they could not enter into rest. అయితే వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. Their carcasses fell in the wilderness. వారి శవములు అరణ్యంలో రాలిపోయాయి. Only Joshua and Caleb entered. కేవలము కాలేబు యెహోషువ మాత్రమే ప్రవేశించారు. Because they did not err in their heart. ఎందుకంటే వారి హృదయంలో వారు తప్పిపోలేదు. They wholly followed the Lord. వారు పూర్ణ హృదయంతో ఆయన వెంబడించారు. But all others, they erred in their heart. They have not known the ways of the Lord. మిగతా వారంతా వారి హృదయంలో తప్పిపోయారు, ప్రభు మార్గంలో ఎరగని వారుగా ఉంటూ వచ్చారు. This incident, the New Testament writer of the Hebrews also mentions to the Hebrew believers when he wrote. ఈ యొక్క సంఘటన హెబ్రీ గ్రంథకర్త అనేక సంవత్సరాల తర్వాత హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వచ్చినాడు. ఆ హెబ్రీ ప్రజలకు ఆ రాస్తున్నాడు. హెబ్రీ ప్రజలకు రాస్తూ వచ్చినాడు. Hebrews chapter 3 హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం verse 10. Read that verse. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసికి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. Again is referring that incident అదే సంఘటన మరలేక as a రాస్తూ warning to the Hebrew believers. హెబ్రీ విశ్వాసులకు హెచ్చరికగా చెప్తా ఉన్నాడు. They also err in their heart. వారు వారి హృదయంలో తప్పిపోయిన వారు ఉన్నారు. That's why I have sworn that they should not enter into my rest. అందువల్ల నేను విసికి వారు నా విశ్రాంతిలో But ప్రవేశించలేదని. now you Hebrew believers, అయితే మీరు హెబ్రీ విశ్వాసులు verse 12, 12వ వచనంలో, take heed, brethren, lest there be any of you an evil heart of unbelief in departing from the living God. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం అంట. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం. Oh, let us have faith in God. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. Let us have faith in the
God who giveth us richly all things. సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. Let us hold on to eternal life. నిత్య జీవాన్ని చేపట్టాలి. Let us do good and distribute and communicate. కాబట్టి ఇతరులకు మేలు చేయాలి, ఇతరులతో పంచుకోవాలి, ఇతరులతో పాలిభాగస్తులుగా ఉండాలి. Let us not err from faith. విశ్వాసం నుండి తప్పిపోయే వారంగా Let ఉండకూడదు. us not err in our heart. హృదయంలో తప్పిపోయే వారంగా Let us ఉండకూడదు. understand the ways of God, the methods of God, the values of God, the principles of God, how God operates and how God works. దేవుని యొక్క మార్గంలో ఆయన పద్ధతులు, ఆయన నియమాలు ఏ విధంగా దేవుడు పనిచేస్తాడు అనే విషయాన్ని గ్రహించాలి. Otherwise we suffer great loss. లేకపోతే మనం ఎంత గొప్ప నష్టం పొందబోతాం. What charges God was giving through Paul to Timothy, today he is giving to you and me also. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తిమోతికి ఏదైతే హెచ్చరికలు ఇస్తూ వచ్చినాడో ఇది నాన్న మనకి అదే హెచ్చరికలు Let ఇస్తా us ఉన్నాడు. not trust in uncertain riches. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. Money fails. We have seen in Genesis 47. Money fails. Money fails. ఆదికాండం 47వ అధ్యాయంలో చూస్తూ వచ్చిన ధనము వ్యయమైపోయింది, వ్యర్థమైపోయింది. Money ఉంది కానీ తినడానికి ఆహారం లేదు. డబ్బు ఉంది కానీ తినడానికి ఆహారం లేదు. They have to sell their cattle, they have to sell their bodies, they have to sell their own lands also. వారి పొలములు, దేహములు, వారి యొక్క పశువులను అమ్మి వారు తినాల్సి వచ్చింది. But if we trust in the living God, అయితే జీవం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచితే He will give us richly all things to enjoy. సమస్తమును అనుభవించుటకు మనకు ధారాళంగా ఇచ్చేవాడు. Our God is specialized in giving. మన దేవుడు ఇచ్చే విషయంలో ప్రత్యేకత కలిగిన వాడు. There will be no lack for those who believe in Jesus Christ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి కొదువ ఉండదు. The Lord Jesus asked His disciples, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడుగుతూ వచ్చినాడు. when I sent you without purse and without scrip, did you lack anything? మీ సంచులలో ధనం లేకుండా పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అని అడుగుతూ వచ్చినాడు. What did the disciples say? శిష్యులు ఏం చెప్తూ వచ్చారు? They said no. ఏమాత్రం తక్కువ కాలేదని చెప్పారు. Luke Gospel, లూకాసు వార్త chapter 22, 22వ అధ్యాయం verse 35. 35వ వచనం. Read quickly. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని ఏమీ తక్కువ కాలేదు. ఏమీ తక్కువ కాలేదని What a అడిగారు. wonderful testimony. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. In Matthew chapter 10, when primary Lord selected the disciples, apostles, said, don't carry any purse or any scrip or any sword with you. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా శిష్యులను ఎంచుకున్నప్పుడు సంచి, జాలె, ఈటె తీసుకొని పోవద్దని చెప్పాడు. And shoes also. తర్వాత చెప్పులు కూడా తీసుకొని పోవద్దని చెప్పాడు. But now he says in verse 36, after they testified they did not lack anything. వారికి ఏమీ తక్కువ కాలేదని సాక్ష్యం ఇచ్చిన తర్వాత See what the Lord says in verse 36. 36వ వచనంలో ప్రభు ఏం చెప్తా ఉన్నారు చూడండి. చదువు. అందుకు ఆయన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను, కత్తి లేని వాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోనవలెను. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోవచ్చు. That time when I sent you, అప్పుడు నేను పంపినప్పుడు you did not lack anything. మీకు ఏమీ తక్కువ They కాలేదు. proved God's faithfulness in their life. వారి జీవితంలో దేవుని యొక్క విశ్వాసతను చూస్తూ వచ్చినారు. Now you take whatever you want. ఇప్పుడు మీకు ఏది కావాలో తీసుకొని వెళ్ళండి. So beloved, nothing will lack to those who trust in God who giveth richly all things. కాబట్టి సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఏమీ తక్కువ కాదు. May the Lord help us to be such believers. అలాంటి విశ్వాసులుగా మనం ఉండునట్లుగా ప్రభు మనకి సహాయం Shall we చేయను గాక. pray? ప్రార్థన చేసుకుంటాం.